హాయ్ హలో హాయ్ వెల్కమ్ టు శ్రీక్యా. సో మేము ఒక 1 month బ్యాక్ నుంచే ప్రిపరేషన్స్ అనేవి స్టార్ట్ చేసాము. ప్రిపరేషన్స్ అంటే బుకింగ్. సో మేమైతే ఒక టూర్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని 1 month బ్యాకే బుక్ చేసుకున్నాము. అసలు ఈ ప్యాకింగ్ ఎందుకు ఏంటి అనేది మీ అందరికి కూడా తెలుసు. మీ అందరి లవ్ కూడా చాలా ఉండింది. బికాజ్ ఇట్స్ బీన్ ఏ ఇయర్ మా మ్యారేజ్కి. సో November 23rd, 2023 మా పెళ్ళయింది. సో దాని తర్వాత దిస్ ఈజ్ 2024 1 year అవుతుంది. ఇట్స్ గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు. సో కంగ్రాచులేషన్స్ టు us. సో 1 year సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. సో మీ బ్లెస్సింగ్స్ తో ఇలాగే hundreds of years బతకాలనుకుంటున్నాం. సపోర్ట్ టు ఫ్యామిలీ ఒక్కరికి కాదు ప్రతి ఒక్కరికి కూడా మీ సపోర్ట్ అనేది చాలా ఇచ్చారు. అండ్ వి ఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ లవ్ అండ్ షవర్ మోర్ అండ్ మోర్. యా, సో అందుకనే సో ఇప్పుడు మేము వెళ్ళేదైతే శ్రీనగర్ అనమాట. ఇట్స్ 5 night 6 day ప్యాకేజ్ మేము బుక్ చేసుకుంది. సో శ్రీనగర్ కి ఫస్ట్ హైదరాబాద్ టు శ్రీనగర్, అక్కడ నుంచి శ్రీనగర్ లో ఒక 2 nights స్టే ఉంటుంది. దాని తర్వాత వీఆర్ గోయింగ్ టు గుల్మార్గ్, అక్కడ ఒక స్టే. దెన్ సోన్మార్గ్, అక్కడ ఒక స్టే 1 night స్టే. దెన్ పహల్గామ్ లో 1 night స్టే. అక్కడ నుంచి బ్యాక్ టు శ్రీనగర్ ఎయిర్పోర్ట్ కి, దెన్ బ్యాక్ టు హైదరాబాద్ అనమాట. సో ఇదైతే ఐటినరీ. సో లోపల ఎలా ఉంటది ఏంటి అనేది కూడా డెఫినెట్ గా మేము చేస్తాము, మీకు చూపిస్తాం కూడా. అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ అవర్ వీడియోస్ ఫర్ రెఫరెన్స్ మీరు వెళ్ళాలనుకుంటే. సో ఈసారి ఒక ప్లాన్డ్ గా తీద్దాం అనుకుంటాము, ప్లేస్ వైజ్ గా. సో ఏదైనా ప్లేస్ కి వెళ్ళి ఇప్పుడు గుల్మార్గ్ అంటే అక్కడ ఏం యాక్టివిటీస్ ఉంటాయి, ఏం చేయాలి, సో ఇలాంటివన్నీ. ఈ వీడియోస్ తో మీకు అయితే బోర్ రాదు. ఏంటి మీరు ట్రిప్ లో పోతున్నారు, ట్రిప్ వీడియోసే కాదు. వీఆర్ హ్యావింగ్ అంటే మేము ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తామో అది కూడా మీకు చూపిద్దామని. అండ్ ఇంకొకటి ఏంటంటే రెఫరెన్స్ గా మీరు కూడా మా వీడియోస్ చూడొచ్చు అండ్ వాడుకోవచ్చు. ఫర్దర్ గా మీరు ఏమైనా ప్లేస్ వెళ్ళాలి అని అంటే ఓకే ఫైన్, ఈ ప్లేసెస్ ఉన్నాయి విజిట్ చేయడానికి అని. ఎందుకంటే మేము అన్ని ఆల్మోస్ట్ చూసామన్నమాట. గూగుల్ సర్చ్ త్రూ కనుక్కున్నాము ఎక్కడ ఏమేమి బాగుంటాయని చెప్పి వి మేడ్ ఏ స్కెడ్యూల్ అండ్ వి బుక్ టికెట్స్. సో మీకు కూడా ఫ్యూచర్ రిఫరెన్స్ గా దిస్ వీడియో విల్ హెల్ప్ అవుట్. సో మేమైతే అక్కడ ఒక ప్యాకేజ్ త్రూ వెళ్తున్నాము బేసిక్ గా. సో ఎందుకు అని అంటే చూద్దాం, ఫస్ట్ ప్యాకేజ్ త్రూ వెళ్ళి ఫస్ట్ వీల్ ఎక్స్ప్లోర్ ఇట్. చూసిన తర్వాత అంటే కొంచెం కస్టమైజబుల్ అనమాట. మేము అంతా హోటల్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా కస్టమైజ్ చేసుకున్నాము ప్యాకేజ్ అన్ని కూడా. సో చూద్దాం ఎలా ఉంటుందో ఏంటి అనే ఉద్దేశంతో వెళ్తున్నాము. సో మీకు ఈ వీడియోస్ లో మేము డెఫినెట్ గా హోటల్స్ ఎలా డైరెక్ట్ మీరు అంటే ప్యాకేజ్ లేకుండా డైరెక్ట్ గా వెళ్ళిపోయి మీరు బుక్ చేసుకోవచ్చా లేదా అనే విషయం డెఫినెట్ గా మీకు చెప్తాము. ఎందుకంటే చాలా మంది మధ్య ప్యాకేజెస్ లో మనకి మీడియేటర్స్ ఉంటే వాళ్ళకి కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది తప్ప మనకి అదే డబ్బులు మన దగ్గర మనం ఉంచుకుంటే మనం అక్కడ కొన్ని రైడ్స్ అనేవి చేయొచ్చు. సో నేను అలాగే రీసెర్చ్ చేస్తుంటే మాకు కనిపించినాయి అక్కడ పోనీ రైడ్స్ ఉంటాయని, ATV బైక్స్ ఉంటాయని. సో అండ్ దట్ టు అక్కడ మంచి కాశ్మీర్ లో, శ్రీనగర్ లో, గుల్మార్గ్ లో ఏది ఉన్నా కూడా వాళ్ళు ఒక డిస్క్లైమర్ ఇస్తున్నారు. సో డిపెండ్స్ అపాన్ ది వెదర్, డిపెండ్స్ అపాన్ ది సిచ్యువేషన్స్ దేర్ అనే చెప్తున్నారు. సో ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే మీ ప్రీపెయిడ్ సిమ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పని చేయవు. సో యూ షుడ్ హ్యావ్ ఎ పోస్ట్ పెయిడ్ నెట్వర్క్. అండ్ ఎయిర్టెల్ అనేది కొంచెం బాగా అక్కడ సిగ్నల్స్ వస్తాయి అని చెప్పి మేము తెలుసుకున్నాం అనమాట. సో ఎవరైతే మా తర్వాత మాతో పాటు ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి ఇట్స్ ద బెస్ట్. నేను ఒకటి చెప్తాను ఏంటంటే మేక్ యా సిమ్స్ కన్వర్ట్ యా సిమ్స్ ఇంటూ ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ చేసుకోండి. సో దాట్ విల్ హెల్ప్ అవుట్ అస్. ఎందుకంటే ఫ్యామిలీ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ మాత్రమే చాలా బాగా పనిచేస్తుంది. ఇన్ ద ఎండ్ మనకి ఎక్కడున్న ఫ్యామిలీ నుంచి కాల్స్ వస్తాయి అండ్ వీ హ్యావ్ టు రెస్పాండ్ కాబట్టి. సో మేక్ యర్ సిమ్స్ పాసిబుల్, కాల్స్ పాసిబుల్. సో ఈ రోజు మీ ముందుకి ఇంకో మంచి ప్రోడక్ట్ తో వచ్చారనమాట. సో దట్ ఈస్ అగారోస్ గ్లూకోమీటర్. సో దీంట్లో చూసారు కదా మీరు, బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. సో ఇది వచ్చేసి మనకి 50 piece స్ట్రిప్స్, ఇంకా 50 needles ఉంటాయి. సో 50 times మనం షుగర్ టెస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎంత బాగుందంటే ప్యాకింగ్ చూడండి, చాలా బాగుంది. సో ఈ బాక్స్ లో మనకి దీంట్లో ఈ మీటర్ ఇచ్చారు. దాని తర్వాత ఈ నీడిల్స్, ఈచ్ బాక్స్ 25 స్ట్రిప్స్ ఉంటాయి మనకి దీంట్లో. చూసారు కదా, 25 దీంట్లో అండ్ 25 దీంట్లో ఉంటాయి. సో ఈ టెస్ట్ స్ట్రిప్స్ అనమాట. సో ఇప్పుడు దీని యూసేజ్ ఎట్లా అనేది మీకు ఇప్పుడు చూద్దాం మనము. సో బేసిక్ ఏంటంటే బయట ఎక్కడ వెళ్ళి టెస్ట్ చేయించుకొని రిపోర్ట్ కోసం వెయిట్ చేసి, సో ఈ లెంతీ ప్రాసెస్ అంటే ఇంకా లేదు ఇంకా. సో ఇవన్నీ ఎలిమినేట్ చేయడానికి వచ్చిందనమాట. సో ఎంత బాగుంది కదా. సో నాకే చాలా బాగా నచ్చింది ఇది. సో ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా మీకు ఎవరికైనా గ్లూకోజ్ టెస్ట్ చేసుకోవడానికి, షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఏంటి, పాస్ట్
అండ్ ఆల్సో దీంట్లో ఏంటంటే మనకి బిఫోర్ ఫాస్టింగ్, ఆఫ్టర్ మీల్స్ తర్వాత సో ఇలాంటి మోడ్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్. ఎలా యూస్ చేస్తారంటే సో ఫస్ట్ మనం ఇది తీసుకొని దీంట్లో మనకి ఏంటంటే మనకి నీడిల్ ఎంత డెప్త్ లో అంటే ఎంత పియర్సింగ్ అనేది ఎంత డెప్త్ వెళ్ళాలి అనే దానికి ఇక్కడ నెంబర్స్ ఇచ్చారు. చూస్తాం కదా ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేది. సో మీకు ఫింగర్స్ ని బట్టి మీకు ఎంత సెన్సిటివ్ ఉన్నాయి ఏంటి అని బట్టి మనం ఇది పియర్సింగ్ పెట్టుకోవాలి. సో 3 పెట్టుకుందాం మనము. 3 పెట్టుకొని దీంట్లో ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్యాప్ ఓపెన్ చేయాలి. సో మనం ఈ క్యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ బ్లూ కలర్ లో ఉన్నాయి కదా, సో ఇవి వచ్చేసి నీడిల్స్ అనమాట. సో ఈ నీడిల్ తీసుకొని మనం దీంట్లో ప్లేస్ చేసుకోవాలి. సో ఇలా నీట్గా ప్లేస్ చేసుకున్న తర్వాత ఈ పైన ఈ నాబ్ అనేది మనం ఇట్లా రొటేట్ చేసేస్తే నీడిల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అట్లా ఇప్పుడు దీన్ని నీట్గా మళ్ళీ మనం యథావిధిగా ప్లేస్ చేసేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత సో దీంట్లో ఏంటి నీడిల్ మనం ఎలా పియర్స్ చేయాలంటే ఇక్కడ ఈ ట్రిగ్గర్ లా ఉంటుంది. సో మన గన్లో చిన్నపిల్లల గన్లో అన్నట్టు ఇలా వెనక్కి గుంజాలి. వెనక్కి గుంజి మనం ఈ ఎక్కడైతే పియర్స్ చేయాలనుకున్నామో అక్కడ నీట్గా మొత్తం దీన్ని ఫస్ట్ శానిటైజర్తో కానీ దేంతో వాటర్తో బాగా క్లీన్ చేసుకొని దాని తర్వాత ఈ నీడిల్ అనేది మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. దాని తర్వాత బ్లడ్ శాంపుల్ తీసుకొని దీంట్లో ఉన్న ఒక టెస్ట్ కిట్, సో దీంట్లో ఉన్న ఒక స్ట్రిప్ తీసుకొని ఈ స్ట్రిప్ ని ఫస్ట్ మనము ఈ అడాప్టర్ లో ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఈ అడాప్టర్ లో మనం దీంట్లో సెల్ పెట్టేసుకున్న తర్వాత ఆన్ చేసేస్తే ఇలా ఆన్ అయిపోతుంది. సో అప్పుడు ఈ గ్రీన్ కలర్ది లోపలికి ఇన్సర్ట్ చేయాలి. మీకు ఆరో మార్క్ ఉంటుంది. సో ఇలా లోపలికి ఇన్సర్ట్ చేసేసి దీనిపైన వచ్చేసి మనము బ్లడ్ అనేది టచ్ చేస్తే వితిన్ 5 seconds లో మనకి రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్లేస్ లో పియర్సింగ్ చేసుకోవాలి. చూసిందా, చాలా సింపుల్గా మనకి పియర్స్ అయిపోతుంది. సో ఇట్లా కొంచెం సైడ్స్కి ఇలా ప్రెస్ చేస్తే కొంచెం బ్లడ్ అనేది మనకి వస్తుంది కదా. ఇవి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే సో దీన్ని తీసుకొని దీనికి ఇలా జాయిన్ చేయాలి. చూడండి, వితిన్ 5, 4, 3, 2, 1. సో మనకి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఆఫ్టర్ మీల్స్ 128 ఉంది. సో బేసిక్ ఇది నార్మల్ రేంజ్ లో లెస్ దాన్ 140 ఉండాలంటారు కదా. సో నార్మల్ రేంజ్ లో ఉంది కాబట్టి ఇలాంటి ఇండికేషన్ ఏం చూపించలేదు. సో ఒకవేళ మీకు షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ ఏదైనా మనకి ఉండాల్సిన వాటి లెవెల్ కంటే ఎక్కువ ఉంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఇండికేషన్ వచ్చేస్తుంది అనమాట. సో అట్లా. సో ఈ ప్రోడక్ట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. చాలా మంచి ఉపయోగపడుతుంది, మీరు ఆర్డర్ చేసుకోండి. అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్ లో మనం ఇది వాడేసిన తర్వాత ఈ నీడిల్ అనేది చాలా ఈజీగా ఓపెన్ చేసి ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, సో డస్ట్బిన్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ దీన్ని ఇలా పైకంటే డిస్పోజ్ అయిపోతుంది. వాట్ ఈస్ షాపింగ్ ఫర్? వెకేషన్. దేనికి వెకేషన్? దేనికా? వెడ్డింగ్ యానివర్సరీ, ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్. ఫస్ట్ షూట్ చేసినాం వల్లీ సిల్క్స్లో. దాని ఆపోజిట్లో ఒక కేఎల్ఎం ఉంది. మా హస్బెండ్ కేఎల్ఎంకి వెళ్ళి కొంచెం షాపింగ్ చేసిన అన్నమాట అని చెప్పిండు. అమ్మాయిల కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి కేఎల్ఎంలో అని చెప్పిండు. ఇట్స్ నాట్ అ ప్రమోషన్ గైస్, ఇట్స్ జస్ట్ నాకు ఎందుకో చూద్దాము, సరే బాగున్నాయి అని అడిగారు, చూద్దామని చెప్పి మేము ఇద్దరం కలిసి వచ్చినాం. అండ్ నాకు స్కర్ట్ ఉంది, ఆ స్కర్ట్కి ఏ టాప్ తీసుకోవాలి అని చెప్పి కొంచెం ఆలోచిస్తాం. సో అది సో ప్యాకింగ్ ఏంటంటే ఇంకా బట్టలు ఉంటాయి కదా, కొంచెం చాలా ఎక్కువ అని చెప్పి ఇంకా లాలో బట్టలు పెట్టుకుంటున్నాము. సో చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి సో ఈసారి అన్ని కొంచెం ఉన్న స్వెట్ షర్ట్స్ అన్ని వాడేస్తున్నాం అన్నమాట. ఇవన్నీ కూడా కొరిపెట్టేసినా కానీ ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్న ఈ వెదర్ కండిషన్స్ కి మనం వచ్చి వాడలేవు అన్నీ కూడా చెమటలు వచ్చేస్తాయి మనకి ఫస్ట్. అందుకే ఈసారి ఇట్లా ప్లాన్ చేసినాము. సో అదనమాట, వీఆర్ ప్యాకింగ్. రేపు పొద్దునే మాకు ఫ్లైట్స్ ఈ 21st November వెళ్తున్నాం మేము. అంటే వీడియో ఎప్పుడు పెడతామో తెలియదు మాకు ఇది, అందుకే చెప్తున్నా. ఈరోజు 20th November. సో 21st November వీఆర్ ట్రావెలింగ్ దే. 23rd November ఇస్ అవర్ వెడ్డింగ్ యానివర్సరీ. సో అదనమాట, దిస్ ఈజ్ అవర్ ఏ బ్రీఫ్ అబౌట్ అవర్ ఐటనరీ. సో ఇన్ డీటెయిల్ మాత్రం డెఫినెట్గా చెప్తాం. ఇక మాకు అలవాటు అయింది బేసిక్గా. మేము ఊటీ వెళ్ళినాము ఒక ట్రిప్కి, దాని తర్వాత గోవా వెళ్ళి వచ్చినాము, దాని తర్వాత ఆంధ్ర ఒక సైడ్లో వచ్చినాము. సో అట్లా మా ప్యాకేజింగ్ అనేది కొంచెం ప్యాకింగ్ చేసుకోవడం అలవాటు అయింది. సో ఇక ఉన్న లేని బట్టలన్నీ పెట్టేసుకోవడం. సో మేము నేర్చుకుంది ఏంటి అని అంటే ఎక్కువ బట్టలు తీసుకెళ్ళొద్దు, ఎందుకంటే మనకు అంత టైం ఉండదు. సో జస్ట్ డేకి 1 pair.
చాలా మంది ఐ హ్యావ్ అ వెరీ రిగ్రెట్ అన్నమాట. ఎందుకంటే నేను గోవాకి చాలా ఎక్స్పెక్టేషన్స్ తో చాలా చలి ఉంటుంది, డిసెంబర్ వెళ్తున్నాం అని చెప్పి జాకెట్ తీసుకుని వెళ్ళా. బెల్లగా వర్షం ఎంత వేడి ఉందో అసలు, అంత వేడి నిజంగా కూడా మనం చెప్పాలంటే అసలు అన్ని బట్టలు తీసుకెళ్ళి వేస్ట్. అక్కడ కొనుక్కున్న బట్టలు అక్కడ వేసేసుకుని అక్కడే పడేయచ్చు, అంత ఈజీ బెస్ట్. నేను అదే చెప్పాలి, ఎందుకంటే అక్కడ కొడుకోవాలి కాదు కానీ నేను ఏమంటా అంటే డేకి 1 pair ఇనఫ్. ఎందుకంటే మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసి బయట పడ్డం అంటే ఇంత ఖర్చు పెట్టుకుని అక్కడ దూరం వెళ్తున్నాము అని అంటే చుట్టుపక్కల ప్లేసెస్ చూడడమే ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంటికి వచ్చి మళ్ళీ రూమ్ కి వచ్చి మళ్ళీ బట్టలు మార్చుకొని మళ్ళీ చేయడం బేసిక్ గా ఆడవాళ్ళు ఎట్లుంటారు అంటే ఇదే డ్రెస్ మీద ఎన్ని ఫోటోలు వెళ్తాం, ఎన్ని పోస్ట్ చేస్తాం అని ఆలోచన ఉంటుంది కాబట్టి. బట్ నిజం చెప్పాలంటే ఎక్కడ పోయినా ప్లేసెస్ చాలా లాంగ్ కాబట్టి మనం కారణమే సగం వెళ్ళిపోతుంది. సో నాకు ఇది బట్టలు వేస్ట్. డైలీ ఒక జత మస్తు అండ్ ఒక పేరు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఒకటే ఎక్స్ట్రా పేరు ఓవరాల్ ఒక 2 ఎక్స్ట్రా 5 days వెళ్తున్నా అంటే 5 pairs ప్లస్ 2 ఎక్స్ట్రా నేను ఒక పేరు చెప్పాను, మనం 2 పేరు చెప్పాను. అంటే నువ్వు మొత్తం 5 days చెప్తున్నావా? 5 days లో ఒక పేరు. అట్లయితే ఓకే. నేను ఒక ఇన్స్టాగ్రామ్ ఒక వీడియో చూసిన, ये फर्स्ट दिन के लिए ये स्पेयर में और ఇది అంటే తెలుగులో చెప్తా. సో బేసిక్ గా ఇది డే 1 కోసం, ఇది డే 1 ఎక్స్ట్రా, అండ్ ఇది ఇన్ కేస్ ఏదైనా అవసరం పడితే. సో అట్లా డేకి 3, మళ్ళీ డే 2 అట్లా 3 చేసి ఆమె 23 కిలోలు డాగేసింది 3 రోజులు. తర్వాత మళ్ళీ బ్యాగులు మోస్తారా అంటే ఆ చేత కాదు, అంత బరువులు ఇచ్చి మళ్ళీ సొంత కాదు మేము చిన్నవి ఇలాంటి మోస్తాం బ్యాగులు మేము అని అంటే ఏం చెప్తాం. అందుకే క్యాబిన్ లగేజ్ చాలా తక్కువ పెట్టుకుని మిగతా లగేజ్ అంతా పడేసేటట్టు ఫ్లైట్ లో పోతే పడేసేటట్టు బయట కాదండి, జస్ట్ అంటే మన ఫ్లైట్ లో. వెరీ గుడ్. అయిపోయినా అయిపోయినాయి. ఈ క్యాప్ అయిపోయింది. 5 షర్ట్లు 3 ప్యాంట్లు ఫసక్. వాళ్ళకి ఏమో చెప్పండి, షార్ట్లు వేసుకున్నా అంతే. అంటే చదివిపోతాం మన షార్ట్లు దీనిపై పెట్టుకున్నాను నేను. ఇప్పుడు నేను కరెంట్ టెంపరేచర్ ఇన్ గుల్మార్గ్ అని కొడితే ఏమొచ్చింది తెలుసా? -2 అని వచ్చింది, -4 అని వచ్చింది ఈ రోజు. వాయమ్మ. అదే అంటే నైట్ టైమ్. డేలో అయితే 4-5 ఉందట. 4-5 కూడా మన హైదరాబాద్ లో మనం మాక్సిమం చూసింది 11 అనుకుంటాను తెలిసి. బేసిక్ గా నేను ఇంతకు ముందు అంటే పొద్దుగా మొత్తం నాకు ఫారెన్ కావాలి అనమాట. ఇట్లా ఈ స్నో అందరు స్నోలో ఫోటోలు దిగుతారు కదా అట్లా అనుకున్నా. బట్ మా చెల్లి గారు ఫోన్ చేసింది ఫారెన్ నుంచి. నా పరిస్థితి బయట అసలు పోయేటట్లేదే. అక్కడ -15 -20 ఉంటది. మనం అబ్దుకి వాళ్ళ పన్ను ఉందంట. అసలు మా కాలేజ్ హాలిడేస్ చదివింది. ఎట్లా ఉంటది అంటే బ్రీజ్ ఉందనుకోండి చాలా కష్టం. చలి ఉండి 1 degrees టెంపరేచర్ అంటే తక్కువనా కూడా గాలి ఉండదు. బ్రీజ్ కొట్టిందనుకో చల్లగా కొడుతుంది, చచ్చిపోతాం. ఎందుకంటే మనం 24 పెట్టుకునే ఏసీ పెట్టుకొని రూమ్ టెంపరేచర్ పెట్టుకుని చచ్చిపోతాము. సో అట్లా అనమాట. సో రేపు దిస్ ఈజ్ అవర్ అవుట్ఫిట్ ఫర్ టుమారో. సో ఏంటంటే కొంచెం క్యూట్ గా ఈ ఆడోళ్ళకు ఉంటది కాబట్టి మ్యాచ్ చేద్దామని. బేసిక్ ఏంటంటే ఒక చెప్తా, బేసిక్ గా ఈసారి నాకన్నా ఎక్కువ మా ఆయన చాలా ఎక్సైటెడ్ ఉండే. అంటే సిచ్యువేషన్స్ అవన్నీ కాకముందు నుంచి వీఆర్ ప్లానింగ్ అండి. మీరు ఈ టైంలో వెళ్ళడం అనేది అవన్నీ ఉంటాయి. అండ్ వన్ థింగ్ వి బిలీవ్ ఇస్ వి డెఫినెట్లీ కేర్ ఫర్ అవర్ ఫ్యామిలీ, కేర్ ఫర్ మా వదిన. అండ్ దెన్ ఫస్ట్ యానివర్సరీ. సో because we got to know our Vadna is safe and she's completely recovering. Kabatti we are leaving and we are also leaving with a heavy heart అండి. yes మీ అందరూ కమెంట్స్ లో పెడుతున్నారు బట్ we are in reality కాబట్టి 1 month ముందే బుక్ చేసుకొని పేమెంట్స్ అన్ని అయిపోయినాయి అన్నమాట. సో మా సిచ్యువేషన్స్ అని తెలియక ముందే we have already booked. ఎందుకంటే ఫ్లైట్ టికెట్స్ మనకి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లుంటాయి, కొంచెం పైసలు తక్కువ అయితే బాగుంటుంది, 1000-2000 అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ ముందే బుక్ చేసినాము. సో అట్లా సిచ్యువేషన్ అట్లా వచ్చింది. సో అప్పుడే క్యాన్సిల్ చేద్దాము, క్యాన్సిలేషన్ పాలసీ ఉండింది స్టార్టింగ్ లో మాకు తెలిసినప్పుడే. కానీ చేయాలా వద్దా సరే మంచిగా చెప్తుంది కదా, వచ్చేస్తుంది కదా. సో ఈ థాట్స్ చేయకుండా అయిపోయింది. లాస్ట్ వాళ్ళ పాలసీ ఏంటంటే లాస్ట్ 9 days ఫ్రమ్ ది ట్రిప్ ఏదైతుందో బుకింగ్ డేట్ ఉందో అక్కడ నుంచి క్యాన్సిలేషన్ అనేది 0. సో కంప్లీట్లీ సేఫ్ అని ఒకటి మాకు తెలుసు కాబట్టి
ఎస్ మాకు ఒక భయం లేదు. సో ఇంకా ట్రిప్ కంటారా మా ఆయన కొంచెం షాపింగ్ అంటే షాపింగ్ ఇన్ ద సెన్స్ మేము అంతా ఆన్లైన్ ఏముంది మింత్రాలో 2-3 షర్ట్లు కొన్నా అంటే స్వెట్ షర్ట్లు ఇట్లా స్వెట్ షర్ట్లు ఇక్కడ వాడడం కాబట్టి కొనలేదు నేను. సేమ్ కలర్ మ్యాచ్ చేసాము. గ్రీన్ నేమ్ అంటే గ్రీన్ నేర్చుకున్నా, ఎల్లో కొంటే ఎల్లో ఆర్డర్ చేసినాం అనమాట. సో అది అందుకే రెడ్ తీసుకున్నాము. కింద బాటమ్ బ్లూ అనుకుంటాను నేను, మనం అనుకుంటున్నాం మరి. సో అదనమాట ప్యాకింగ్ వీడియో అంతా కూడా. సో వీఆర్ గోయింగ్ ఆన్ ఎ ట్రిప్ టు కాశ్మీర్, శ్రీనగర్. సో ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏంటి అనేది మీకు మీ ముందర కూడా తీస్తాం, మీకు తెలుస్తుంది. సో అలా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యాము. సో ఈ తర్వాత అంతా మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.